$1 విలువ 87 నుంచి 88 రూపాయల మధ్యలో ఉంది. రెండు కరెన్సీస్ అయినప్పుడు వాటి మధ్యలో ఇంత తేడా ఎందుకు? అసలు రూ. 1 ఎందుకు ఈక్వల్ కాదు అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? రూ. 1 ఈక్వల్ అవ్వడానికి ఏం చేయాలి? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో డీటెయిల్గా ఆన్సర్ చెప్పాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు ఒక కంట్రీ కరెన్సీ వాల్యూని ఎలా డిసైడ్ చేస్తారు? నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి $1 ఈజ్ ఈక్వల్ టు 87.2 ఇండియన్ రూపీస్. అయితే డాలర్ రేట్ రోజు రోజుకి చేంజ్ అవుతూ ఉంటుంది. డాలర్ రేట్ ఆ కంట్రీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, ఎక్స్పోర్ట్స్ అండ్ మార్కెట్ డిమాండ్ పైన బేస్ అయి ఉంటుంది. అయితే డాలర్ వాల్యూ ఎందుకు ఎక్కువ అంటే వరల్డ్ వైడ్గా దానికి ఉన్న డిమాండ్. చాలా కంట్రీస్కి డాలర్ పైన చాలా నమ్మకం ఉంది అండ్ వాళ్ళంతా డాలర్తోనే ట్రేడింగ్ చేస్తారు. సో మార్కెట్లో డాలర్కి డిమాండ్ చాలా పెరిగిపోయింది. అండ్ మన ఇండియా రూపీ వాల్యూ తక్కువ ఉండడానికి కారణం కూడా ఇదే. చాలా కంట్రీస్ డాలర్తోనే ట్రేడింగ్ చేస్తాయి అండ్ మన రూపీని ఏ దేశాలు ట్రేడింగ్ చేయడానికి వాడవు. దీనివల్లే డాలర్ కన్నా మన రూపీ వాల్యూ చాలా తక్కువగా ఉంది. మనకి ఫ్రీడమ్ వచ్చేటప్పటికి మన ఫైనాన్షియల్ స్టేటస్ చాలా వెనుకబడి ఉంది. అప్పుడు చాలా మంది $1 ఈక్వల్ టు ₹1 అని అనుకున్నారు, కానీ అది నిజం కాదు. అప్పటి నుంచే మన కంట్రీ వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఎలాగంటే పెట్రోల్ ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఇవన్నీ వేరే కంట్రీ నుంచి మన కంట్రీ ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. అయితే ఇవన్నీ మనం డాలర్లోనే కొనాల్సి ఉంటుంది. సో మన ఇండియన్ రూపీ వాల్యూ అప్పటి నుంచే తగ్గుతూ వస్తుంది అండ్ డాలర్కి కూడా డిమాండ్ పెరుగుతూ పోయింది. అండ్ అంతేకాకుండా ఇప్పటికీ మనం వేరే కంట్రీ నుంచి పెట్రోల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అండ్ ఇది కూడా మనం డాలర్లోనే కొనాల్సి ఉంటుంది. అండ్ మనం ఎక్స్పోర్ట్ చేసే వస్తువులకి అంత డిమాండ్ లేకపోవడం వల్ల మన ఇండియన్ రూపీ డాలర్ కంటే తక్కువగానే మిగిలిపోయింది. డాలర్ రేట్ ఎక్కువగా ఉండడానికి 4 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. అవి 1. ట్రేడ్ డెఫిసిట్, అంటే మన కంట్రీ ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ చాలా ఎక్కువగా చేస్తుంది. దీనివల్ల మనం ఎక్కువ డాలర్స్ ఖర్చు చేస్తాం కానీ మనకు వచ్చే డాలర్స్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ మనం ఇంపోర్ట్ చేసుకునే వస్తువులన్నీ చాలా ఎక్కువ రేట్వి, మనం ఎక్స్పోర్ట్ చేసేవి చాలా తక్కువ రేట్వి. సో మనకి వచ్చే డాలర్స్ కన్నా మనం ఖర్చు చేసే డాలర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇండియన్ రూపీ డాలర్ కంటే చాలా తక్కువగా ఉంది. 2. మన కంట్రీలో ఉండే ఇన్ఫ్లేషన్, అంటే మన దగ్గర ఉండే ప్రోడక్ట్స్ రేట్స్ ఎప్పుడైనా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయల రేట్లు ఒక్కోసారి చాలా తక్కువగా ఉంటాయి అండ్ ఒక్కోసారి చాలా ఎక్కువగా పెరిగిపోతాయి. అండ్ అంతేకాకుండా మనం రోజు వాడే వస్తువుల రేట్స్ కూడా ఒక్కోసారి ఎక్కువ తక్కువ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల మన ఇండియన్ రూపీ వాల్యూ తగ్గిపోతుంది. 3. ఎఫ్డిఐ, అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫారెన్ కంట్రీస్ వచ్చి మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా వెనక ముందు అవుతూ ఉంటారు. సో వేరే కంట్రీస్ వచ్చి మన దేశంలో పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మన ఇండియన్ రూపీ వాల్యూ కూడా పెరుగుతుంది. 4. మన దేశ కరెన్సీతో కంపేర్ చేస్తే అమెరికన్ కరెన్సీ చాలా స్ట్రాంగ్. ఎలాగంటే మన రూపీని మనం మన దేశంలోనే వాడతాం కానీ డాలర్ని చైనా, జపాన్ ఇంకా చాలా పెద్ద కంట్రీస్ వాటిని కరెన్సీగా వాడతాయి. వరల్డ్ వైడ్గా రూపీ కంటే డాలర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అందుకే డాలర్ వాల్యూ మన రూపీ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. క్యారమ్ బోర్డ్ ఆటలో రెడ్ కలర్ కాయిన్ ఒకటే ఉంటుంది అండ్ ఆ ఆటలో దానికి డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ డాలర్ రేర్ కరెన్సీ అవ్వడం వల్ల దానికి చాలా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రూపీ $1కి ఈక్వల్గా అవ్వాలంటే మనం ఏమేమి చేయాలి? 1. ఇన్నోవేషన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్మెంట్స్ చేయాలి. యూత్ని ఇన్నోవేషన్స్ చేయడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. 2. మన కంట్రీ ఇంపోర్ట్స్ని తగ్గించి ఎక్స్పోర్ట్స్ని పెంచాలి. మన గవర్నమెంట్ వీలైనంత వరకు ఖర్చులను తక్కువ చేయాలి. మన కంట్రీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలి. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని ఇంకా బలోపేతం చేయాలి. మన రూపాయి విలువ డాలర్ కంటే తక్కువగా ఉందంటే అది మన దేశం తక్కువ అన్న అర్థం కాదు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు డాలర్ వాల్యూ ఎంత అని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.